పిల్లలు, ఈరోజు ఏసు ఆజ్ఞాపిస్తే ఏం జరుగుతుందో తెలుసుకుందాం. ముందుగా కంటత వాక్యం నేర్చుకుందామా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:19. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరం తీర్చును. మార్కు సువార్త 6:34 నుండి 44 వరకు చదివినట్లయితే, యేసు ప్రజలు కాపర్లేని గొర్రెల వల్లే ఉండటం చూసి వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులు బోధించి వారి ఆత్మీయ ఆకలిని తీర్చారు. అయితే చాలా పొద్దుపోవడంతో శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, చుట్టుపట్ల ప్రదేశాలకు గ్రామాలకు వారు వెళ్ళి భోజనం ఏమైనా కొనుక్కోవడానికి వారిని పంపివేయమని ఆయనతో చెప్పారు. మానవ సహజమైన ఆలోచన ప్రకారం అరణ్యంలో అంతమందికి ఆహారం పెట్టడం వారికి అసాధ్యంగా తోచింది. వారు పంపివేయమని చెప్తే ఆయనేమో మీరు వారికి భోజనం పెట్టడని శిష్యులకు ఆ బాధ్యత ఇస్తాడు. అందుకు వారు మేము వెళ్ళి 200 దేనారాయం రొట్టెలు కొని వారికి పెట్టుదమా అని ఆయన అడిగారు. అంటే ఆశ్చర్యంగా అంతమందికి మేము ఎలా పెట్టాలని అడిగారు. అందుకు ఆయన, మీ వద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవి పోయి చూడని వారితో చెప్పాను. వారు చూసి తెలుసుకున్నప్పుడు ఒక చిన్నవాడు వాళ్ళ అమ్మ 5 రొట్టెలు 2 చేపలు బాక్సులు పెట్టి పంపించింది. ఆ చిన్నవాడు ఇచ్చాడు. ఆ తల్లి ఎంత జ్ఞానవంతురాలు! మరి టైం ఎక్కడ ఉంటుంది, ఏం చేస్తారని ముందే తల్లి జాగ్రత్త పడింది. ఆ పిల్లవాడికి ముందు జాగ్రత్తతో రొట్టెలు చేపలు పెట్టి పంపించింది. చూసారా, ఆ తల్లి జ్ఞానవంతురాలు. ఆ పిల్లవాడు కూడా దాతృత్వం నేర్పించింది. కాబట్టి ఆ 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చేస్తే మరి నాకు ఎలా అని ఆలోచించకుండా అవి తీసుకొచ్చి శిష్యుల చేతిలో పెడతాడు. అది ఆ శిష్యులకు ఆ జనసమూహానికి సరిపోదు. అయినప్పటికీ ఆయన పచ్చిక మీద ఆయన చేతిలో పెట్టినప్పుడు ఆయన పచ్చిక మీద కూర్చుండి పంక్తులు కూర్చోమని వారికి ఆజ్ఞాపించగా వారు 100 మంది చొప్పున 50 మంది చొప్పున పంక్తులు తీరి కూర్చున్నారు. యేసు ఆ రొట్టెలు 2 చేపలు తన చేతిలోకి తీసుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి వారికి వడ్డించుటకు తన శిష్యులకు ఇచ్చినప్పుడు ఆ 2 చేపలు అందరికీ పంచిపెడుతుంటే అవి పెరుగుతూ ఉన్నాయి. వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన చేపలు ఎన్నో తెలుసా? 12 గంపలు మిగిలాయంట. ఆ తిన్నవారు ఎంతమందో తెలుసా? 5,000 మంది పురుషులు, ఇంకా స్త్రీలు పిల్లలు, వాళ్ళని లెక్కలో వేయలేదు. వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత 12 గంపలు మిగిలినాయంటే దేవుడు ఎంత గొప్ప దేవుడు! చూసారా? ఆ 2 చేపలే 5 రొట్టెలే, కానీ శిష్యులు దేవుని చేతిలో పెట్టినప్పుడు ఏం జరిగింది? మీ జీవితంలో కూడా మీ నైపుణ్యాలు, సమయము, ఆర్థిక వనరులు తక్కువే కావచ్చు. నిరాశపడకండి, దేవుని చేతికి అప్పగించండి. మన చేతిలో తక్కువగా కనిపించవచ్చు, ఆయన చేతులకు వెళ్ళినప్పుడు అవి తరిగిపోవు, పెరుగుతూనే ఉంటాయి. ఎక్కడైతే కొరత ఉందో, లేమి ఉందో అక్కడ యేసు ప్రమేయం ఉంటే అది సమృద్ధిగా మారుతుంది. ఆయన ఆశీర్వాదం కొరతను తీరుస్తుంది. యేసు ప్రజలందరినీ పచ్చిక మీద కూర్చోబెట్టాడు అని ఆజ్ఞాపించాడు. చూడారు అంటే మనకు ఒక క్రమం కావాలా, లోబడే తత్వం కావాలా. ఇది అవసరాలు తీర్చడానికి కాదు, అంతకంటే ఎక్కువ ఆశీర్వదించడానికి ఉపయోగపడుతుంది. ఆయన ఇచ్చే ఆశీర్వాదం ఎన్నటెన్నటికీ ఆశీర్వాదంగా ఉంటుంది, కొరత లేకుండా ఉంటుందని మనం తెలుసుకున్నాం. మరి ప్రార్థన చేద్దామా? ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. మా అవసరాలన్నిటి కోసం ఎలా మీ చేతుల్లో మేము రావాలో క్రమం, లోబడే తత్వం మాకు నేర్పించండి. మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి. అనేకులకు ఆశీర్వాదకరంగా మమ్మల్ని ఉంచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.